హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయా ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో అనుకున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఏంటి కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అచ్చండి, ఇది చెక్క మీద చెక్కారండి. అచ్చు వినాయక బొమ్మ అచ్చండి. ఇది ఈ విధంగా చేయించామండి. మేము గత ఒక 50 ఇయర్స్ నుంచి మేము ఈ బొమ్మలు అనేది చేస్తామండి. మా ఇంటి దగ్గరే చేస్తాము. వచ్చి తీసుకుంటారండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రేపు మార్నింగ్ వస్తుంది కదా, ఇది ముందుగా చూపిస్తాను ఎలా మేకింగ్ చేసామనేది. ముందుగా మనం పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పుట్టమన్ను ఉంటుంది కదా, నల్ల మట్టి, ఆ మట్టి తీసుకొచ్చి ఈ విధంగా మనం చెక్క మీద ఒక షేప్ వచ్చేలాగా ఒక బాక్స్ టైప్లో వచ్చేటట్టు మనం చూసుకోవాలండి. రాళ్ళు ఉన్నా ఏమున్నా మొత్తం తీసేయాలండి. ఎందుకంటే రాళ్ళు ఏమైనా వచ్చిందనుకోండి బొమ్మ అనేది పగిలిపోతుంది. అలా పగలకుండా ఉండటానికి రాళ్ళు కానీ పుల్లలు కానీ ఏమున్నా సరే అది పక్కన పెట్టేసేయండి. ఇలా అచ్చు రెడీ అయింది కదండి. ఈ అచ్చు రెడీ అయిన తర్వాత ఒక ముద్ద తీసుకొని ఈ డైరెక్ట్గా మనం మట్టి అనేది పెట్టకూడదండి. ముద్ద అనేది ముందు ఆముదం కానీ నూనె కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే రాయాలి. ఎందుకు ఆయిల్ రాస్తున్నామంటే మట్టి అనేది చెక్కకి అంటకుండా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం మీరు ఆయిల్ కానీ ఏదైనా సరే, ఆయిల్ అయినా సరే ఇలా ఈ విధంగా మొత్తం పూర్తిగా రాసిన తర్వాత ఈ మట్టి మనం చేసుకున్నాం కదండి, ఇదిగోండి ఇలా కొట్టాలి. చేత్తో కొట్టాలి. ఇలా చేత్తో కొట్టిన తర్వాత ఒక చెక్క ఉంటుంది. మొత్తం కొట్టాలన్నా మేము చేత్తో కొట్టలేము కాబట్టి ఒక చెక్క షేప్ తీసుకొని దానికి కూడా ఒక ఆయిల్ రాసుకున్నామండి. ఆయిల్ రాసుకొని ఈ విధంగా చెక్కతో కొట్టాలండి. ఇలా కొట్టిన తర్వాత అప్పుడు మనకి షేప్ అనేది స్వామివారు అనేది ప్రతిరూపం వస్తుంది కదండి. ఈ విధంగా మొత్తం కొట్టిన తర్వాత తిరగవేసి బొమ్మ అనేది తీస్తారండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా చేస్తే బొమ్మ అనేది మనకి షేప్ అనేది రెడీ అవుతుంది. దీనితో కూడా ఒక 2 దెబ్బలు 3 దెబ్బలు వేస్తే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోయింది. షేప్ అనేది పోకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీరు ఒక స్కేల్ లాంటివి తీసుకోండి. మూలమట్టం కానీ ఏదైనా సరే ఒక స్కేల్ లాంటివి తీసుకున్నారనుకోండి, ఈ విధంగా మీకు సైడ్స్ అన్నీ రిమూవ్ చేసేయటమేనండి. అంతే, ఎంతో ఈజీకరమైన మట్టితో వినాయకుడు రెడీ. మా ఇంట్లో మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, వినాయక చవితికి నైవేద్యాలు ఏం పెట్టామనేది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఈ విధంగా వినాయక బొమ్మలన్నీ రెడీ ఫ్రెండ్స్. దగ్గరగా మేము ఒక 100 దాకా బొమ్మలు చేస్తాం. అది రేపు మార్నింగ్ కూడా పెడతాను. ప్రెజెంట్ ఇప్పుడు చేసిన ఒక 50 దాకా చేసినట్టున్నారు. 50 30 చేశారండి. అవి మీకు ఇక్కడ పెడుతున్నాను, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత అందంగా అన్నారు స్వామివారు కానీ, ఎలుక వాహనం కానీ సైడ్ డిజైన్ చూసారు ఎంత బాగుందో స్వామివారు. ఇంకో నెక్స్ట్ వీడియోలతో వినాయక చవితి సెలబ్రేషన్తో మేము ముందుకు వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.